కేసీఆర్ ఓటమితో మొదలైన ప్రస్థానం తెలంగాణ గొంతుకగా ఎలా ఎదిగింది? చింతమడక చిన్నోడి జీవితంలో ముఖ్య ఘట్టాలు: గెలుపు, ఓటమి, అవమానాలు, పొగడ్తలు. అంతా అయిపోయిందని అనుకునే సమయంలో నిప్పురవ్వలా తిరిగి పైకి లేచే తత్వం. ఈ 3 అక్షరాలను తెలంగాణ ప్రజలు అంత సులభంగా మర్చిపోలేరు. కేసీఆర్ ఓటమితో మొదలైన ప్రస్థానం తెలంగాణ గొంతుకగా ఎలా ఎదిగింది? చింతమడక చిన్నోడి జీవితంలో ముఖ్య ఘట్టాలు: గెలుపు, ఓటమి, అవమానాలు, పొగడ్తలు. అంతా అయిపోయిందని అనుకునే సమయంలో నిప్పురవ్వలా తిరిగి పైకి లేచే తత్వం. కేసీఆర్ ఈ 3 అక్షరాలను తెలంగాణ ప్రజలు అంత సులభంగా మర్చిపోలేరు. ఆ తర్వాత హైస్కూల్లో చదువు కోసం కేసీఆర్ సిద్దిపేట వెళ్లారు. అక్కడ హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. 1969లో 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆయనకు శోభతతో వివాహం జరిగింది. వివాహం తర్వాత సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యంలో BA పూర్తి చేశారు. చదువుకునే రోజుల నుంచే కేసీఆర్కు నాయకత్వ లక్షణాలు, రాజకీయంపై ఆసక్తి ఉండేది. ఆ తర్వాత హైస్కూల్లో చదువు కోసం కేసీఆర్ సిద్దిపేట వెళ్లారు. అక్కడ హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. 1969లో 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆయనకు శోభతతో వివాహం జరిగింది. వివాహం తర్వాత సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యంలో BA పూర్తి చేశారు. చదువుకునే రోజుల నుంచే కేసీఆర్కు నాయకత్వ లక్షణాలు, రాజకీయంపై ఆసక్తి ఉండేది. ఓటమితో మొదలైన ప్రారంభం: ఇంటర్ చదువుతున్న సమయంలోనే సంజయ్ గాంధీ స్థాపించిన యూత్ కాంగ్రెస్లో చేరాడు. డిగ్రీలో కేసీఆర్ విద్యార్థి నాయకుడిగా ఉండేవాడు. విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా తొలిసారి పోటీ చేసిన కేసీఆర్ ఓటమి పాలయ్యాడు. అయితే ఆ ఓటమి రాజకీయాల్లోకి రావాలన్న కేసీఆర్ ఆశను ఏమాత్రం తగ్గించలేదు. రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే మదన్ మోహన్తో కేసీఆర్కు పరిచయం ఏర్పడింది. డిగ్రీ పూర్తి కాగానే మదన్ మోహన్ దగ్గర శిష్యుడిగా చేరాడు. మదన్ మోహన్తో ఏర్పడ్డ సాన్నిహిత్యమే కేసీఆర్లో తెలంగాణపై ఆసక్తి మొదలైంది. 1978లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో మదన్ మోహన్ తరపున కేసీఆర్ ప్రచారాలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన ప్రసంగాలకు ప్రజలు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. 1980లో సంజయ్ గాంధీ మరణం తర్వాత కేసీఆర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. సుమారు 13 ఏళ్లపాటు కాంగ్రెస్లో ఉన్న కేసీఆర్ 1983లో ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేయగా ఆ పార్టీలో చేరారు. కేసీఆర్లోని నాయకత్వ లక్షణాలు చూసిన ఎన్టీఆర్ 1983లో తొలిసారి సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అయితే కేసీఆర్ తన గురువు మదన్ మోహన్పై పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఎన్నికల్లో మదన్ మోహన్పై కేవలం 877 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1985లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి టి. మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వా 1987 నుంచి 88 వరకు మధ్యలో రాష్ట్ర సహాయ మంత్రిగా పనిచేశారు. కరువు నియంత్రణ మంత్రిత్వ శాఖ మంత్రిగా 1988 నుంచి 89 వరకు మధ్యలో పనిచేశారు. 1989 నుంచి 1993 వరకు టీడీపీ మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. 1989లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1992లో పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీకి చైర్మన్గా ఏడాది పాటు వ్యవహరించారు. 1993లో ఏడాది పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1995 నుంచి 96 వరకు పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు. 1997 నుంచి 2000 వరకు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. మలుపు తిప్పిన సంఘటన: కేసీఆర్ రాజకీయ జీవితాన్ని 1999 సంవత్సరం మలుపు తిప్పిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 1999లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలోనే చంద్రబాబు సిబిఐ మాజీ డైరెక్టర్ విజయరామరావు టీడీపీలో చేరారు. 1999 ఎన్నికల్లో విజయరామరావు ఖైరతాబాద్ నుంచి విజయం సాధించారు. ఆ సమయంలో చంద్రబాబు విజయరామరావుకు మంత్రి వర్గంలో స్థానం కల్పించి కేసీఆర్కు డిప్యూటీ స్పీకర్గా పదవి ఇచ్చారు. ఈ కారణంగానే కేసీఆర్ టీడీపీకి రాజీనామా చేశారని చెబుతుంటారు. అయితే కేసీఆర్ మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతారు.
1991 నుంచి 2001 వరకు డిప్యూటీ స్పీకర్గా సేవలందించిన కేసీఆర్ 2001లో టీడీపీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. 2003లో న్యూ స్టేట్స్ నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా సేవలందించారు. 2004లో 14వ లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలుపొంది తొలిసారి ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత క్యాబినెట్ హోదాలో కార్మిక మంత్రిగా సేవలందించారు. అయితే సెప్టెంబర్ 2006 23న లోక్సభకు రాజీనామా చేసిన కేసీఆర్ అదే ఏడాది డిసెంబర్ 7న జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచే గెలుపొందారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంతో కలిసి టీఆర్ఎస్ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఈ సమయంలో ఎంపీగా గెలిచిన కేసీఆర్, నరేంద్రలు ఇద్దరు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పనిచేశారు. రాష్ట్రంలో కెప్టెన్ కాంతారావు, హరీష్ రావు, నాయని నరసింహారెడ్డిలకు మంత్రి అవకాశం ఇచ్చారు వైఎస్ఆర్. అయితే 2006లో కాంగ్రెస్ విధానాలు నచ్చని కేసీఆర్ యూపీఏ నుంచి వైదొలిగి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కరీంనగర్ నుంచే మళ్లీ పోటీ చేసి విజయం సాధించడం విశేషం. ఇక 2009లో కేసీఆర్ టీడీపీతో చేతులు కలిపారు. తెలంగాణ సాధనే తమ ఏకైక లక్ష్యమని, ఇందుకోసం ఎవరితో అయినా పొత్తుకు సిద్ధమని ఆ సమయంలో కేసీఆర్ తేల్చి చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి గెలిచింది. టీడీపీ కూటమి పరాజయం మూటగట్టుకుంది. ఇక ఆ తర్వాత సెప్టెంబర్ 2009 2వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి ఉధృతం చేశారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో. నవంబర్ 2009 29వ తేదీన కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో సిద్దిపేటలో ఆమరణ దీక్షకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తున్న కేసీఆర్ను పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అరెస్టు చేసినా తన దీక్షను కొనసాగిస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడం, ఉస్మానియా విద్యార్థులు సైతం తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడం, సకల జనుల సమ్మె విజయవంతంగా సాగడంతో డిసెంబర్ 2009 9వ తేదీన అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కేసీఆర్ దీక్షను విరమించారు. ఆ తర్వాత సీమాంధ్ర నాయకుల ఒత్తిడి, సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో కొన్ని రోజులు ఆగిన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ 2014లో వేగం పెరిగింది. ఫిబ్రవరి 2014 18వ తేదీన లోక్సభలో తెలంగాణ బిల్లును ఆమోదించారు. ఫిబ్రవరి 20వ తేదీన రాజ్యసభలో కూడా ఈ బిల్లుకు ఆమోదం లభించింది. మార్చి 1వ తేదీన రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో జూన్ 2014 2వ తేదీన అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నేను మీ కాయనాథ్. మరో కురుక్షేత్రం న్యూస్లో మళ్లీ కలుద్దాం.